గొడ్డలి పార్టీ నైజం ప్రజల్లోకి వెళ్లే కొద్దీ జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైకో కంటే గొడ్డలి పార్టీ పేరునే ప్రజలు బాగా గుర్తించారన్నారు. వైసీపీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనేది ప్రజల నినాదంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. మహిళలకు తెలుగుదేశం ప్రకటించిన 33% టికెట్ల ప్రకటనను మిగతా పార్టీలు స్వాగతించాల్సిన అనివార్యత వచ్చిందన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రాంతీయ కోఆర్డినేటర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అబద్దాలతో మైండ్ గేమ్ ఆడే గొడ్డలి పార్టీ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ వారి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లు తమ తమ నియోజకవర్గాల పరిధిలోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ జగన్ కుటిల రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు వివరించారు. అయితే మహానాడు వేదికపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కన నరసింహులు చేసిన వ్యాఖ్యలు సరికాదని చంద్రబాబు ఆక్షేపించారు. ఎంతో చరిత్ర నేపథ్యమున్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని హితవు పలికారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒకటేనన్న సీఎం ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, అక్కడ ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని చంద్రబాబు వివరించారు. తాజా రాజకీయ పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు కూడా కొన్ని తెలియవని అన్నారు. 30 ఏళ్ల క్రితమే కడప జిల్లాలో పాలేగాళ్ల రాజ్యంపై వేసిన పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని, ప్రజాస్వామ్యానికి వీళ్లు పనికిరారని చంద్రబాబు స్పష్టం చేశారు. నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేనప్పుడు గొడ్డలతో వీళ్లెలా రాజకీయాల్లో రాణించగలరని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయముందని అన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశారు. సునీత పోరాటం వల్లే కేసు నేటికీ సజీవంగా ఉందన్నారు. నేటి తరానికి వీళ్ల హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయని సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచనలు ఇప్పుడు మారొచ్చన్న చంద్రబాబు ఈ 2 బిల్లుల విషయంలో కేంద్రం కూడా చాలా పట్టుదలతో ఉందని స్పష్టం చేశారు. ఈ 2 బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెస్తాయన్నారు. వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం ప్రకటించిన 33% మహిళా టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని, ఇప్పుడు అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2011 జనాభా లెక్కలైనా తాజా జనాభా లెక్కలైనా దక్షిణాదికి నష్టమన్న చంద్రబాబు అందుకే ఉన్న స్థానాలను 50% పెంచితే న్యాయం జరుగుతుందన్నారు. దీనివలన ఎవరికీ నష్టముండదని స్పష్టం చేశారు.